నేను ఇక్కడ 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నానండి. మీడియం సైజ్ ఆనియన్, 2, 3 పచ్చిమిర్చీలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, ఇలాచి, సాజీరా, దాల్చి, జాపత్రి, మరాఠీ మొగ్గ, వీటిని కలుపుకొని పౌడర్గా చేసుకున్న మసాలా పౌడర్, ధనియా పౌడర్, సాల్ట్, కొత్తిమీర కట్ చేసుకొని, 3 స్పూన్ల నెయ్యి, వాటర్, 2 గ్లాసుల బియ్యానికి 3.5 గ్లాసుల నీళ్ళు, 2 స్పూన్ల ఉప్పు, 3 స్పూన్ల నెయ్యి. నేను చూపించినవన్నీ 1 బై 1 అన్నీ ఆ వాటర్లోనే వేసుకోవాలండి. చాలా ఈజీగా తయారవుతుందండి ఈ బగారా రైస్, మనకి ఏమాత్రం శ్రమ లేకుండా. అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, తర్వాత 1.5 స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మూత పెట్టి 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి ఉడుకొస్తుంది. ఉడుకొచ్చిన తర్వాత 1/2 స్పూన్ మనం ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా వేసేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని తీసి, నేను ఇక్కడ కలర్ కోసం పసుపు నీళ్ళు వాడుతున్నానండి. కలర్ అయితే మనకు హెల్త్ దెబ్బతింటుందని తర్వాత కొత్తిమీర చల్లుకొని మూత పెట్టి మళ్ళీ 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే బగారా రైస్ రెడీ అవుతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా ఈజీగా తయారు చేసుకునే ఈ బగారా రైస్ రాబోయేది దసరా రోజు ఇలా బగారా ప్రిపేర్ చేసుకొని నాటుకోడితో కానీ, వెజ్ అయితే వంకాయ మసాలాతో కానీ మనం తింటే ఆ రుచే వేరండి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఆ టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి.